ఇంట్రెస్టింగ్ టాస్క్లతో ఒకరిని మించి మరొకరు గేమ్ స్టైల్స్తో చూస్తుండగానే బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్ వీక్ 15వ వారానికి వచ్చేసింది. విన్నర్ ఎవరనేది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్స్ గెలుపు కోసం అభిమానులు తమ ఓటింగ్ తో తెగ కష్టపడుతున్నారు. ఆదివారం డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే. బిగ్ బాస్ 8 తెలుగు విజేత ఎవరో తెలిసేది ఆ రోజే. ఇందుకోసం టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం. పుష్ప 2 సక్సెస్ తో ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తున్న అల్లు అర్జున్ బిగ్ బాస్ హౌస్ కి వస్తే ఫ్యాన్స్ కి బిగ్ బాస్ షో ఆడియన్స్ కి ఫుల్ కిక్కే. అయితే బన్నీ రాకతో తెలుగు బిగ్ బాస్ షోకి వరల్డ్ వైడ్ గా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పుష్ప 2 సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ పాల్గొనే ఫస్ట్ షో తెలుగు బిగ్ బాస్ కానుంది. ఇక బిగ్ బాస్ స్టేజ్ పై నాగార్జునతో అల్లు అర్జున్ ఉన్నట్లు క్రియేట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దాంతో ఐకాన్ రాకపై ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే గత సీజన్ బిగ్ బాస్ తెలుగు 7 కి మాత్రం హోస్ట్ నాగార్జునే విన్నర్ పల్లవి ప్రశాంత్ కు ట్రోఫీ అందజేశారు. మరి ఇప్పుడు నాగార్జున అందిస్తాడా లేక ఎవరైనా గెస్ట్ వస్తారా అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 8 లో టాప్ 5 ఫైనలిస్ట్ గా అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ 5గురు ఉన్నారు. వీరిలో ఎప్పటిలాగే నిఖిల్, గౌతమ్ తమ ఆటతో దూసుకెళ్తున్నారు. వీరిద్దరి మధ్య పోటీ ఉండనుంది. అయితే బిగ్ బాస్ విన్నర్ ఓటింగ్ లో ఒకే రకమైన పర్సంటేజ్ తో ఫ్యాన్స్ నుంచి ఓటింగ్ పడుతుంది. ఇక 2 రోజుల్లో ఓటింగ్ ముగియనున్నది. ఎవరు ఎలా ఆడుతున్నారో, ఎవరు చివరి వరకు ఉంటారనేది ఊహించడం ఉత్కంఠంగా మారింది. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 ప్రైజ్ మనీ ఎంత అన్నది అంటే సండే ఎపిసోడ్ లో నాగార్జున రివీల్ చేశారు. ప్రస్తుతం 54,30,000 ప్రైజ్ మనీ ఉందని చెప్పాడు. కానీ గ్రాండ్ ఫినాలే వరకు అది పెరగొచ్చు లేదా తగ్గొచ్చు అనే విషయాన్ని వెల్లడించారు. ఇక గెలిచిన కంటెస్టెంట్స్ కి కార్ కూడా గిఫ్ట్ గా ఉంటుందని నాగార్జున తెలిపారు.